23వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుకుందాం. నేనే చదువుతాను. అవకాశం ఉన్న వారందరూ కూడా బైబిల్స్ చూడండి. అవకాశం లేని వారు శ్రద్ధగా ఆలకించండి. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవే. ఈ కాలములయందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను. నా నియామక కాలములు ఇవి. 6 దినములు పని చేయవలెను. వారము 7వ దినము విశ్రాంతి దినము. అది పరిశుద్ధ సంఘపు దినము. అందులో మీరు ఏ పని అయినను చేయకూడదు. మీ సమస్త నివాసముల యందు అది యెహోవా నియమించిన విశ్రాంతి దినము. ఇవి యెహోవా నియామక కాలములు. నియమించిన కాలములను బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంఘపు దినములు ఇవి. ప్రభునందు ప్రియులారా, ఈ ప్రత్యేక సమయంలో దేవుని వాక్య సందేశము కొరకు మనమందరం కూడా దేవుని వాక్యము మీద మన దృష్టిని లగ్నం చేద్దాం. లేవియాకాండము 23వ అధ్యాయములో యెహోవా నియామక కాలములు అని కొన్ని కాలములు ప్రస్తావించబడ్డాయి. మొట్టమొదటి నియామక కాలములు విశ్రాంతి దినములు అని 3వ వచనంలో చెప్పబడ్డాయి. ఆ తరువాత 4వ వచనము నుండి క్రిందికి చూసినట్లయితే వేరొక రకమైన నియామక కాలములు మనకు అక్కడ నియమించబడుతూ ఉన్నాయి. దేవుడు ఇశ్రాయేలీయులకు నియమించినటువంటి ఈ నియామక కాలములు ఏటేటా సంవత్సరానికి ఒకసారి వచ్చే నియామక కాలాలు. ఈ నియామక కాలములు వేరొక రీతిగా మనం చూస్తే పండుగలు అని పిలువబడుతూ ఉన్నాయి. దేవుడు ఇశ్రాయేలీయులకు 7 పండుగలు నియమించాడు. మీరు లేఖనాలు చూసినట్లయితే మీరు 7 పండుగలు వేరువేరుగా చూడవచ్చు. అవసరం అనుకుంటే మీ బైబిల్లో 1, 2, 3 సంఖ్యలు కూడా మీరు వేసుకోవచ్చు. లేవియాకాండం 23వ అధ్యాయము 5వ వచనములో మొదటి పండుగ లేక మొదటి నియామక కాలమున్నది. మొదటి నెల 14వ దినమున యెహోవా పస్కా పండుగ జరుగును. అది మొదటి పండుగ, మొదటి నియామక కాలము. 5వ వచనంలో 6వ వచనంలో 2వ నియామక కాలం ఉన్నది. ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. అక్కడ 2 అనే సంఖ్య వేయండి. అక్కడ 10వ వచనంలో నేను మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని వద్దకు చేయవలెను. యాజకుడు దానిని యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెనని 11వ వచనంలో రాయబడి ఉంది. అక్కడ 3 అనే సంఖ్య వేయండి. అది ప్రథమ ఫలముల పండుగ అనే నియామక కాలం. 15వ వచనం నుండి 21 వరకు ఉన్న భాగములో మధ్యలో మీరు నంబర్ 4 వేయండి. అక్కడ ఉన్నది వారముల పండుగ లేక దానిని పెంతెకోస్తు పండుగ అని పిలుస్తాం. 23, 24, 25 వచనాలలో అక్కడ నంబర్ 5 అని మీరు వేయవచ్చు. అది బూరల పండుగ లేక శృంగధ్వనుల పండుగ. 26వ వచనంలో 26 నుండి క్రిందికి ఉన్న లేఖన భాగంలో 6వ పండుగ వ్రాయబడింది. అది ప్రాయశ్చిత్తార్థ దినము. అది 6వ నియామక కాలం. 7వ నెల 10వ దినము అది ప్రాయశ్చిత్తార్థ దినము.
33 నుండి 44 వరకు ఉన్నటువంటి లేఖన భాగంలో ఆఖరి పండుగ లేక 7వ పండుగ వ్రాయబడింది. అది పర్ణశాలల పండుగ అని చెప్పబడుతుంది. ప్రియులారా, పాత నిబంధనలో ధర్మశాస్త్రములో దేవుడు క్రీస్తునందు మనకు అనుగ్రహించిన రక్షణకు 4 ప్రధాన సాదృశ్యములు చెప్పబడి ఉన్నాయి అని నేను ఉదయకాలం మీకు మనవి చేశాను. ఆ 4 సాదృశ్యములలో మొదటిది 7 దినముల సృష్టి, రెండవది ఇశ్రాయేలీయుల 7 ఘట్టముల యాత్ర, మూడవది ప్రత్యక్ష గుడారములోని 7 ఉపకరణాలు, 4వది ఈ 7 పండుగలు. ఇది 4వ సాదృశ్యం. ఈ 4 సాదృశ్యములను గూర్చి ఆలోచన చేసినట్లయితే మీకొక ఆశ్చర్యకరమైన విషయాన్ని విన్నవిస్తాను. క్రైస్తవ జీవితమునకు, క్రైస్తవ వేదాంతమునకు, సిద్ధాంతమునకు సంబంధించిన ప్రతి ఒక్క అంశము ఇందులో ముడిపడి వ్రాయబడి గుప్తము చేయబడి ఉన్నది. యు హ్యావ్ ఎవ్రీ ట్రూత్, ఎవ్రీ టీచింగ్, ఎవ్రీ డాక్ట్రిన్, ఎవ్రీ ఫిలాసఫీ and theology, everything knitted into this system of 7 feasts of Israel. ఇశ్రాయేలుల 7 పండుగలు అనే అంశములోనికి ఇక మనం ఏ సిద్ధాంతమైనా అక్కడ మనం చదువుకోవచ్చు. అన్ని సిద్ధాంతములను దానిలో దేవుడు జొప్పించి వ్రాయించాడు. మీకు ఒక విషయం మనవి చేస్తాను. నికోదేముతో మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట అన్నారు. యూదుల అధికారి పరిసయ్యుడైనటువంటి నికోదేముతో ప్రభు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. మీరు కొత్తగా జన్మించవలెనని చెప్పినందుకు మీరు ఆశ్చర్యపడవద్దు అన్నాడు. ఇది ఎలాగూ సాధ్యము? ముసలివాడైన మనుష్యుడు ఎలాగూ తల్లి గర్భములోనికి ప్రవేశించి మరలా పుట్టగలడు అన్నాడు. అప్పుడు ప్రభు ఒక ప్రశ్న అడిగాడండి. 10వ వచనం, యోహాను సువార్త 3వ అధ్యాయం 10వ వచనంలో, నీవు ఇశ్రాయేలుకు బోధకుడవై ఉండియు వీటిని ఎరుగవా? అనగా అర్థం ఏమిటి? నీవు ఇశ్రాయేలుకు బోధకుడవై ఉన్నావు గనుక ఇదివరకే నీవు ఈ సంగతిని ఎరుగవలసి ఉండింది. ఇశ్రాయేలుకు బోధకుడైన వాడు క్రైస్తవ సిద్ధాంతములో ప్రతి ఒక్క దానిని ఎరిగి ఉండవలసింది. నూతన జన్మానుభవము, నీటి బాప్తిస్మము, పరిశుద్ధాత్మ నింపుదల, వ్యక్తిగతమైన పరిశుద్ధీకరణ, 2వ రాకడలో ఎత్తబడుట, విశ్వాసి సంపూర్ణుడగుట, సంఘము పరిపక్వమగుట, అన్ని విషయాలు నికోదేముకు తెలిసి ఉండవలసింది. ఎలా తెలుసు? ఈనాడు 66 గ్రంథాలు మనకు దేవుడిస్తేనే అర్థం కావట్లేదు. మరి సగం పుస్తకం సగం బైబిల్తో ఎలా అర్థం చేసుకుంటాడు నికోదేము? ప్రియులారా, దేవుని వాక్యములో, ధర్మశాస్త్రములో మొదటి 39 గ్రంథాల పాత నిబంధన లేఖనాలలో సకల సిద్ధాంతాలు ఇమిడి ఉన్నాయి. అందుకే దావీదు అన్నాడు, నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైన సంగతులు చూచుటకు నా కన్నులు తెరువు. ప్రియులారా, దావీదు కాలములో ఉన్న ధర్మశాస్త్రం అనగా ఏమిటి? నాకు చెప్పగలరా మీరు? దావీదు కాలమునకు ధర్మశాస్త్రం అనగా ఏమిటి? అప్పటికి యెషయా గ్రంథం ఉందా? ఇర్మియా గ్రంథం ఉందా? లేదు. క్రీస్తుకు పూర్వం 1500 ఏళ్ల నాడు, క్రీస్తుకు పూర్వం 15 శతాబ్దాల క్రిందట మోషే పంచకాండములు రాశారు. ఆది, నిర్గమ, లేవియ, సంఖ్య, ద్వితీయోపదేశ కాండాలు. ఆ పిమ్మట మరలా 500 ఏళ్ళు అయ్యాక క్రీస్తు పూర్వం 1000 ఏళ్ల నాడు దావీదు భక్తుడు ఇశ్రాయేలును పరిపాలించాడు. ఈ మధ్యలో వచ్చిన ప్రవక్త గ్రంథాలు ఏమీ లేవు. మోసే తరువాత చెప్పుకోదగిన ప్రవక్త దావీదే మనకు. ఇక యెషయా, దానియేలు, ఇర్మియా, యెహెజ్కేలు, మలాకి, యోనా, ఓబద్యా, యోనా, మీకా, నహూము ఎవరైనా
దావీదు తర్వాతే కానీ దావీదుకు ముందు కాదు. దావీదు కాలానికి ధర్మశాస్త్రం అనగా 5 గ్రంథాలే. దట్ వాజ్ ద హోల్ బైబిల్ ఇన్ డేవిడ్స్ డే. ద పెంటట్యూక్ వాజ్ ద టోటల్ బైబిల్. ఆ 5 పుస్తకాల్లో పట్టుకొని అంటాడు, నీవిచ్చిన ధర్మశాస్త్రమును బట్టి నేను సంతోషించుచున్నాను. దివారాత్రము నీ ధర్మశాస్త్రమును ధ్యానించేవాడు ధన్యుడు. ఏమున్నదండి రాత్రి మొగళ్ళు ధ్యానం చేయడానికి? 5 పుస్తకాల్లో ఏముంది? మీకు బైబిల్లోని మొదటి 5 పుస్తకాలే ప్రింట్ చేసి ఇచ్చాననుకోండి, మీరు చదువుకుంటారా? ఆది కాండంలో ఏముందండి? ఆ దేవుడు సృష్టి చేయటం ఉంది, ఆ తర్వాత అబ్రహాము, తర్వాత ఏదో ఇస్సాకు పెళ్లి, ఆ తర్వాత ఇశ్రాయేలీయులు ఐగుప్తుకు వెళ్ళటం, అది అంతవరకు ఆది కాండం చరిత్ర. ఆ పిమ్మట నిర్గమకాండంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయటకు వచ్చేసేయటం. ఆది కాండం చివరన ఏం జరిగింది? ఇశ్రాయేలీయులు 70 మందిగా ఐగుప్తులోనికి వెళ్ళడంతో ఆది కాండం ముగించబడింది. ఐగుప్తులో నుండి వారిని విడిపించటం నిర్గమాకాండంలో కనబడుతుంది. ఇక లేవియాకాండం నిండా ఏముందండి? అన్ని యజ్ఞములు, కర్మకాండ, బలులు, నైవేద్యాలు, ఇంతే కదా. ఇక సంఖ్యాకాండంలో అసలు ఇంకా ఏమీ లేదు మ్యాటర్. వాళ్ళు అక్కడ బయలుదేరి ఇక్కడ దిగారు, ఇక్కడ బయలుదేరి మళ్ళీ అక్కడ దిగారు, మళ్ళీ బయలుదేరి ఫలానా చోటు దిగారు, ఫలానా చోటు దిగారు. నంబర్ ఇంత, ఫలానా గోత్రంలో 8,000 మంది, ఫలానా గోత్రంలో 8,000 మంది. ఏమిటుంది అందులో? ఇక ద్వితీయోపదేశ కాండంలోనేమో మళ్ళీ అరిగిపోయిన రికార్డు లాగా చెప్పింది, మళ్ళీ చెప్పాడు. ఆ 5 పుస్తకాలు పట్టుకుని దివారాత్రములు ధ్యానించాడంట. మనం 66 పుస్తకాలనే ధ్యానించలేకపోతున్నాం. ఏమండి, దావీదు మొదటి 5 గ్రంథములను దివారాత్రములు ఎలా ధ్యానం చేయగలిగాడు? ఏముంది అందులో? ఏమి ఉంది అని అడిగితే నేను అంటా అసలు ఏమి లేదు, అన్నీ ఉన్నాయి. ఒక విశ్వాసి యొక్క రక్షణ అనుభవం ఉన్నది. ఈ 4 సాదృశ్యములలో దేవుని సంకల్పం అంతయు ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ 7 దినాల సృష్టి, 7 ఘట్టముల యాత్ర, 7 ఉపకరణముల గుడారం, 7 పండుగలు, ఈ 4 అంశములు కలిపి ధ్యానం చేసినప్పుడు నీకు అందులో లేనిదేదీ లేదు. ఒక విషయం మీకు చెప్పనా? సృష్టి ఆరంభము మొదలుకొని యుగాంతము కనుక అన్ని విషయాలు అందులో ఉన్నాయి. ఇది ఉపోద్ఘాతపు తరగతి. మరి కొంచెం పొడిగించి నేను ముగించి వేస్తాను. వీళ్ళారా, ఎన్ని సాదృశ్యములని చెప్పాను నేను? 4 సాదృశ్యాలు. ఒక్కొక్క దాంట్లో ఎన్నేసి మెట్లున్నాయి? ఏంటి? 7. 4 ఏళ్ళు ఎంత? ఈ 28 పాఠములు లేక 28 మెట్లలో బైబిల్ గ్రంథములోని ప్రతి వచనాన్ని మనము ఈ 28లో ఎక్కడో ఒక చోట పెట్టుకోవచ్చు. 28 గడులు నేను రేపు మీరు రాసిస్తాను, చార్ట్ వేరే వేసిస్తాను. 4 సాదృశ్యములు, ఒక్కొక్క దానికి 7 మెట్లు. ఈ 4, 7, 28 అన్నాను కదా, అది అలా ప్రక్కన పెట్టండి. దివారాత్రములు ఎందుకు ధ్యానం చేయవచ్చో నేను చెప్తున్నాను. ఈ ప్రొఫౌండిటీ ఆఫ్ ది సబ్జెక్ట్ కొంచెం మీరు దర్శించగలిగితే చాలు. ఈ 28 సంఖ్య అలాగ ప్రక్కన పెట్టండి. ఈ 7 మెట్లు కలిగిన 4 సాదృశ్యముల ద్వారా దేవుడు చెప్పగలిగే 4 పాఠాలు ఉన్నాయి మళ్ళీ. అనగా బాగా వినండి దయచేసి. ఈ 4 సాదృశ్యముల యొక్క నెరవేర్పులు 4 వేరు ఏరియాస్లో, 4 వేరు పరిధులలో ఉన్నది. అసలు నిజానికి ఇది పాస్టర్స్ కాన్ఫరెన్స్లో నేను చెప్పాల్సిన విషయాలు. కానీ పాస్టర్స్ కాన్ఫరెన్స్ పెడితే పాస్టర్లు రావడం లేదు. ఎందుకంటే నేర్చుకునే మనస్సు లేదు.
ఈ విషయాలు సంఘ కాపరులు నేర్చుకొని వాళ్ళ సంఘాలకు నేర్పించాలి. కానీ నేర్చుకునే మనసున్న కాపరేడి లేడు కనుక పబ్లిక్గా చెప్పాల్సి వస్తుంది. ఇందులో కాపరులు ఉన్నారు, సాధారణ విశ్వాసులు ఉన్నారు. విశ్వాసులై ఉంటే మీరు వేరొక రకంగా దీన్ని అర్థం చేసుకోవాలి. మీరు బోధకులై ఉంటే వేరొక రకంగా అర్థం చేసుకోవాలి. మీరు విశ్వాసులై ఉంటే ఓహో నేను ఎక్కవలసిన మెట్లు ఇవన్నమాట అనుకోండి. మీరు బోధకులైతే నా సంఘస్థులను నేను ఈ మెట్లు ఎక్కించాలన్నమాట అనుకోండి. బోధకులైతే ఏమనుకోవాలి? మీరు మీ గొర్రెలను ఏ మెట్లు ఎక్కించాలో ఈ సదస్సులో నేర్చుకుంటారు. ఇదిగో ఈ మెట్లు మీ సంఘాలన్నింటినీ మీరు ఎక్కించండి బోధకులారా. విశ్వాసులు అనుకోండి, మరొకరిని ఎక్కించే బాధ్యత మీకేమీ లేదు. ఈ మెట్లు మీ అంతట మీరు ఎక్కితే చాలు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ 4 సాదృశ్యములను, వీటికి నెరవేర్పులు మనం చూస్తే ప్రాక్టికల్ లైఫ్లో 4 చోట్ల వీటిని దేవుడు నెరవేరుస్తున్నాడు. మొట్టమొదటి మాట విశ్వాసి యొక్క, రాసుకోండి, విశ్వాసి యొక్క 28:4 అవుతాయి మళ్ళీ. విశ్వాసి యొక్క వ్యక్తిగత పవిత్రీకరణ, విశ్వాసి యొక్క వ్యక్తిగత పవిత్రీకరణ, అతడు మహిమపరచబడుట. The salvation and perfection of a saint, of a believer. రెండవది పర్ఫెక్టింగ్ ద చర్చ్. అసలు అంతకంటే మొట్టమొదటిది రాసుకుందాం, మర్చిపోయాను. ద పర్సన్ అండ్ వర్క్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వము మరియు ఆయన పరిచర్య. నంబర్ 1 ఏమిటన్నాను? యేసు యొక్క వ్యక్తిత్వము మరియు ఆయన పరిచర్య. ద పర్సన్ అండ్ ద వర్క్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, నంబర్ 1. నంబర్ 2, సాల్వేషన్ అండ్ ద పర్ఫెక్షన్ ఆఫ్ ఎ సెయింట్. విశ్వాస యొక్క రక్షణ మరియు అతడు సంపూర్ణుడగుట, అది రెండవ విషయం. మూడవది క్రీస్తు సంఘము పరిపూర్ణమగుట, అది మూడవది. నాలుగవది దేవుని రాజ్యము స్థాపించబడుట, నాలుగవది. సెట్టింగ్ అప్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. 4, 7, 28, 28 ఇంటూ 4 ఏమండి? అప్పుడు ఎంత అయింది? 24 80, అంతేనా? 4 20 80 కదా. తర్వాత 4 4 16 96, అంతేనా? 32, 4 32 కదా. 80 + 32 ఎంత? 112. ఇదిగో 112 ఘట్టములు ఉన్నాయి. బైబిల్లోని ప్రతి ఒక్క వచనాన్ని మీరు ఏదో ఒక ఘట్టంలో ఇరికించవచ్చు. మీకు ఒక విషయం చెప్తాను. ఈ సిస్టమాటిక్ అరేంజ్మెంట్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ మనకు చాలా అవసరం. ఎందుకనగా ఈ ప్లాన్, దేవుని సమగ్రమైన ప్రణాళిక మనకు అర్థం కాకపోతే వచనాలను చెప్పకూడని చోట చెప్తాం, అన్వయించకూడని చోట అన్వయిస్తాం. ఉదాహరణకు రాజులైన యాజక సమూహము అని బైబిల్లో రాయబడింది. 1 పేతురు 2:9. రాజులైన యాజక సమూహమై ఉన్నాము అని మనం సంఘాలను కూర్చోబెట్టి బోధ చేస్తూ ఉన్నాం. కానీ రాజులైన యాజక సమూహం అనే మాట మనం ఎవరికి పెడితే వాళ్ళకి చెప్పడానికి వీల్లి. అది ఒక మెట్టు మీద ఉన్నవాడికే చెప్పాలి. కొత్తగా రక్షింపబడిన వాడు రాజు కాదు, యాజకుడు కాదు. తెరగాను రక్షింపడగానే రాజులం అయిపోయాం అనుకోబాకు. ఈ అంశము మనం ముగించే లోపల మీకు అర్థం అవుతుంది.
ప్రతి వచనాన్ని ప్రతి మనిషికి చెప్పడం ఎంత పెద్ద బ్లండరో మీకు అర్థమవుతుంది. అలాగే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు. అది అందరికీ చెప్పడానికి వీలు లేదు. నీలో కొంత దేవుని కార్యము జరిగిన పిమ్మటనే నీవు లోకానికి వెలుగు కాగలవు. నీలో కొంత చెక్కడము పని జరగాలి, కొంత మోల్డింగ్ వర్క్ జరగాలి, కొంత శిల్పకారుని పనితనం జరగాలి. అది అయ్యాక నువ్వు లోకానికి వెలుగువు. చూడారా, అలాగే ఫలించాలి అని చెప్పుకుంటాం. నువ్వు ఫలించమని చెప్పినంత మాత్రాన ప్రజలు ఫలించరు. విశ్వాసులు ఫలించాలంటే వారు ఒక మెట్టు మీదకి రావాలి. ఒక మెట్టు మీదకి రావాలి. ఒక మెట్టు మీద ఉన్నవాడిని మనం యాత్రికుడు అని అనొచ్చు. అందరినీ యాత్రికుడు అనలేము. యాత్రికుడు అనగా నడచువాడు. యాత్రికుడు అనగా ఒక స్థలము నుండి ఒక స్థలానికి కదులుచుండేవాడు, ముందుకు వెళ్ళుచుండేవాడు, తానున్న స్థానము నిరంతరము మార్చుకుంటూ ఉండేవాడు. వాడు యాత్రికుడు. అంటే మనం అందరినీ పట్టుకుని యాత్రికులం అంటాం. విశ్వాసుల కథలు ఏమీ లేదు. ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్నట్లుగా 30 ఏళ్ల బట్టి 40 ఏళ్ల బట్టి అక్కడే సత్తులు పడి ఉన్నారు. వాళ్ళని కూర్చోబెట్టి ఓ ప్రియులారా మనం యాత్రికులము, నడవడం లేదు, కనీసం డేకడం కూడా లేదు. అందరూ యాత్రికులు కారణమైన అందరూ యాత్రికులు కాదు, అందరూ రాజులు కాదు, అందరూ యాజకులు కారు, అందరూ వెలుగు కారు. మన జీవితంలో రక్షణ అనేది ప్రారంభమైన రోజు మొదలుకొని కొన్ని సిస్టమేటిక్ ఎక్స్పీరియన్సెస్, అరేంజ్మెంట్ ఆఫ్ సిరీస్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్, కొన్ని అనుభవాల పరంపర క్రమముగా మనం ఎక్కాలి. అప్పుడు ఒక మెట్టు మీద ఉన్నప్పుడు మనం యాత్రికులం, ఒక మెట్టు మీద ఉన్నప్పుడు మనం ఫలించే చెట్లం, ఒక మెట్టు మీద ఉన్నప్పుడు మనం సైనికులం, ఒక మెట్టు మీద ఉన్నప్పుడు మనం యాత్రికులం, ఒక మెట్టు మీద ఉన్నప్పుడు మనం రాజులం, ఒక మెట్టు మీదకి వచ్చినప్పుడు మనం యాజకులం, ఒక మెట్టు మీద ఉన్నప్పుడు మనం దేవుని ఆలయాలం. ఏ వచనాన్ని ఏ వ్యక్తికి మనం చెప్పాలో, ఏ వచనమును ఎవరికి అన్వయించాలో మన క్లియర్ కట్గా అర్థమయ్యేది ఇదిగో ఈ పరిశోధన ద్వారా. ఆఖరికి 2వ రాకడ వరకు అన్నిటికీ ఈ అంశమే పరిష్కారం. ప్రియులారా, ఈ అంశమును సరిగా మీరు గ్రహిస్తే బైబిలులో మీకు ప్రశ్నలంటూ ఉండవు. యు నో ఎవ్రీథింగ్ అబౌట్ ఎవ్రీథింగ్. అన్నిటిని గురించి అన్ని విషయాలు మీకు తెలుస్తాయి. అందుచేత మన అంశమును దేవుని సంకల్పము యొక్క సంపూర్ణత అని మనం చెప్పుకున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 7 పండుగలను మనం అధ్యయనం చేసినప్పుడు ఈ 7 పండుగలలోని ఆఖరి పండుగ ఏమిటన్నది? పర్ణశాలల పండుగ. ఈ పర్ణశాల పండుగను మనము కొంచెము క్లోజ్గా దగ్గరికి వెళ్ళి చూద్దాం. పర్ణశాల పండుగను ఆచరించవలసిన విధానము దేవుడు నియమించాడు. 7వ నెల 15వ దినము మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాల పండుగ జరపవలెను. ఈ పర్ణశాల పండుగలలో బాగా గమనించాలి ప్రియులారా. అది 7 దినములు విశ్రాంతి పొందవలసిన పండుగ. 7 రోజుల పాటు జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదు. ఆ 7వ నెల 15వ దినము సమీపిస్తుండగానే 1 రోజుల ముందుగానే అడవుల్లోకి వెళ్ళి ఆకులు అలములతో కొమ్మలతో రెమ్మలతో పర్ణశాలలు కట్టుకోవాలి. సరిగ్గా 15వ దినమున వెళ్ళి ప్రతివాడు ఒక్కొక్క పర్ణశాలలో కూర్చోవాలి. 7 దినములు బరువులు మోయటం కానీ, ప్రయాణము కానీ, పనులు చేయడం కానీ ఎటువంటి పని చేయకూడదు. ఆ 7 దినముల పాటు వారు చేయవలసింది ఒకే ఒకటి ప్రియులారా. 40వ వచనం చూడండి. మొదటి దినమున మీరు దబ్బ పండ్లను
ఈత మట్టలను, గొంజి చెట్ల కొమ్మలను, కాలువల వద్ద ఉండి నిరవంజి చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను. 7 రోజులు ఏం చేయాలండి? సంతోషపడాలి, సంబరపడాలి. రిజాయిసింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ కంటిన్యూలీ ఫర్ 7 days. మహా అయితే ధర్మశాస్త్రం చదువుకోవచ్చు, పాటలు పాడుకోవచ్చు, ప్రభువును స్తుతించాలి, ఆరాధించాలి, కూర్చున్న చోట ధర్మశాస్త్రం చదువుకోవాలి, ఆరాధించాలి, ఆనందించాలి. సంతోషపడడమే 7 రోజుల పాటు దేవుడు వారికి నియమించిన పండుగ. గమనించాలి, 7 రోజులు యావత్ ఇశ్రాయేలు దేశమంతా ఖాళీ అయిపోతుంది, మొత్తం ఖాళీ. ఆ పర్ణశాల పండుగ దినాల్లో ఎవరైనా పరదేశి ఇశ్రాయేలులోకి వస్తే ఒక్కడు కూడా ఉండడు దేశంలో. ఇళ్ళన్నీ ఖాళీ, పొలాల్లో మనుషులు లేరు, కర్మాగారాల్లో మనుషులు ఎవరు లేరు, రోడ్లన్నీ ఖాళీ, నిర్మానుష్యం. ఎక్కడికి వెళ్ళిపోయారు? యెహోవా సన్నిధిలో ఉత్సహించడానికి అడవుల్లోకి వెళ్ళారు, పర్ణశాలలలో నివాసం ఉండటానికి వెళ్ళారు. 7 రోజులు అయ్యాక మళ్ళీ వస్తారు. మరలా 1 సంవత్సరం గడిచిపోతుంది. 8 నెలలు, 9, 10, 11, 12వ నెల, మళ్ళీ మొదటి నెల, 6వ నెల, 7వ నెల, మళ్ళీ 15వ దినం, మళ్ళీ అందరూ పొలోమని అడవుల్లోకి వెళ్ళిపోతారు. ఏటేటా సంవత్సరానికి ఒక్కసారి 7 రోజులు ఇశ్రాయేలు దేశము నిర్మానుష్యమగును. ఇశ్రాయేలు ప్రజలందరూ తాము కట్టుకున్న ఇండ్లు, వాకిళ్ళు, పొలాలు, భూములు వదలి, తోటలు వదలి అడవులలోకి వెళ్ళి పర్ణశాలలలో నివసించి సంతోషిస్తారు. మొత్తం దేశమంతా ఖాళీ అయి వేరొక చోటికి వెళ్ళి ఉత్సహించుట, అది క్రీస్తు సంఘము ఎత్తబడుటను సూచించుతున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువు అయిన యేసు వాగ్దానం చేశాడు కదా యోహాను 14వ అధ్యాయములో, ఇదిగో నా తండ్రి ఇంట అనేక నివాసములున్నవి, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు చోటను మీరును ఉండులాగున మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని పోయేదను. ప్రభు త్వరగా రానే ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు సంఘం ఇశ్రాయేలీల వలెనే మనం కట్టుకున్న ఇండ్లు, బంగళాలు, గుడిసెలు ఏదైనా కానివ్వండి, మన ఉద్యోగాలు అన్నీ వదిలేసి నిమిషములో ఒక రెప్ప పాటున మేఘముల మీద కూర్చుండి యేసు కట్టిన పరలోకపు పర్ణశాలలోనికి మనమందరం ఒక కుమ్మడిగా వెళ్ళిపోతాం. ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు ఈ లోకమును విడిచి పరలోక పర్ణశాలలోనికి వెళ్ళుతున్నటువంటి ఆ ఎత్తబడుట అనే మహా గొప్ప సంభవానికి సాదృశ్యముగా దేవుడు పర్ణశాల పండుగను నియమించాడు. ఈ పండుగల గురించి మాట్లాడుతూ కొలస్సీ పత్రిక 2:16 అన్నాడు, ఇది ఛాయయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, పండుగలు మనం గమనిద్దాం. మొట్టమొదటి పండుగ ఏది? మీరు కంటతా పట్టాలి ఈ పండుగల యొక్క వరుస. మొట్టమొదటిది పస్కా పండుగ, రెండవది పొంగని లేక పూలియని రొట్టెల పండుగ, మూడవది ప్రథమ ఫలముల పండుగ, నాలుగవది వారముల పండుగ లేక పెంతెకోస్తు పండుగ, ఐదవది బూరధ్వనుల లేక శృంగధ్వనుల పండుగ, ఆరవది ప్రాయశ్చిత్తార్థ పండుగ, ఏడవది పర్ణశాలల పండుగ. పస్కా పండుగ ఒక నీడయే గాని అసలైన పస్కా క్రీస్తులో ఉన్నది. వెరీ గుడ్. పొంగని రొట్టెల పండుగ ఒక నీడయే గాని అసలైన పొంగని రొట్టెల పండుగ క్రీస్తులో ఉన్నది. ప్రథమ ఫలముల పండుగ ఒక నీడయే గాని అసలైన ప్రథమ ఫలము క్రీస్తులో ఉన్నది. అలాగే పెంతెకోస్తు పండుగ ఒక నీడయే గాని
అసలైన పెంతెకోస్తు క్రీస్తులో ఉన్నది. అసలైన బూరధ్వని క్రీస్తులో ఉన్నది. అసలైన ప్రాయశ్చిత్తార్థ పండుగ క్రీస్తులో ఉన్నది. అసలైన పర్ణశాల క్రీస్తులో ఉన్నది. అనగా ఈ 7 పండగలను ధ్యానము చేయుట ద్వారా వీళ్ళరా క్రీస్తులో ఏమేమి ఉన్నదో మనకు అర్థమవుతుంది. ఏమండి, క్రీస్తును స్పష్టముగా తెలుసుకోమన్నాడు. కొలసీ పత్రిక 2:2 చూశారా? కొలసీ పత్రిక 2:2 దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్నవారై హృదయములలో ఆదరణ పొందవలెనని వారందరి కొరకును ప్రార్థించుచున్నాను. ఏమంటే దేవుని మర్మమై ఉన్న క్రీస్తును మనం ఎలా తెలుసుకోవాలండి? క్రీస్తును గురించి నీకేమి తెలుసు నేను అడుగుతున్నాను. క్రీస్తును ఆరాధిస్తున్నావు, క్రీస్తును విశ్వసిస్తున్నావు, క్రీస్తును ప్రకటిస్తున్నావు, కానీ క్రీస్తును గురించి నీకు ఎంతవరకు తెలుసు? క్రీస్తును గురించి స్పష్టముగా తెలుసుకోమన్నాడు. అంటే చాలా మంది అస్పష్టముగా తెలుసుకున్నారు. క్రీస్తును గురించి నీవెంతవరకు తెలుసుకున్నావు? మనకెంతవరకు తెలుసు? కన్యకుమారుడని తెలుసు, దేవుని అద్వితీయ కుమారుడని తెలుసు, పరిశుద్ధుడని తెలుసు, మృత్యుంజయుడని తెలుసు, రానయ్యున్న రారాజని తెలుసు. అంతేనా? అది కరుణామయుడి సినిమా చూసిన ఎవరికన్నా తెలుసు. మనం క్రైస్తవులము 66 గ్రంథాల బైబిల్ చదువుకొని అదేటని తెలుసుకోవటం ఏమండి? యేసు కన్యకు పుట్టాడని అందరికీ తెలుసు. మరి ఆ సినిమా వచ్చిన కాడ నుంచి తెలియనోళ్ళే లేదు. యేసు ప్రభు రోగులను స్వస్థపరిచాడని కూడా అందరికీ తెలుసు. చనిపోయి లేచాడని తెలుసు. పాపం చేయలేదని తెలుసు. మరి ఇంకా మనము ఆయన్ని స్పష్టముగా ఎరిగినదేమిటి? ప్రియులారా, క్రీస్తు ఎవరో, ఏమై ఉన్నాడో, ఏమి చేశాడో మనకు స్పష్టముగా అర్థం కావడానికి, క్రీస్తు నందు ఏమేమి ఉన్నాయో అర్థం కావడానికి ఇదిగో ఈ పండుగలు మనకు సహాయం చేస్తాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండవ విషయం, రక్షణ అనగా ఏమిటో, రక్షణ అనగా ఏమిటో మనకు అర్థం కావడానికి కూడా ఈ 7 పండుగలు మనకు దోహదపడతాయి. ఇప్పుడు చూడండి, ఈ 7 కూడా ఎవరు ఎందున్నాయని చెప్పుకున్నాం? క్రీస్తులో ఏమేమి ఉన్నాయి? ఏమండి, పస్కా ఉంది, పొంగని రొట్టెలు ఉన్నాయి, ప్రథమ ఫలములు ఉన్నాయి, పెంతెకోస్తున్నది, బూరల పండుగ ఉంది, ప్రాయశ్చిత్తార్థ దినం ఉన్నది, పర్ణశాలల పండుగ ఇస్తారు. ప్రియారా, ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న ఎడల ఎవరైనా క్రీస్తునందు ఉంటే వానికి ఏ శిక్షా విధియు. ఇప్పుడు క్రీస్తులో ఉండుట అనగా ఏమిటి? క్రీస్తులో విశ్వాసి ఉన్నాడు, క్రీస్తులో 7 పండుగలు కూడా ఉన్నాయి. మీకు అర్థమైందని చెప్పిన మాట. క్రీస్తులో ఈ 7 పండుగలు ఉన్నాయి, క్రీస్తులో నీవు కూడా ఉన్నావు. ఇప్పుడు క్రీస్తులో నువ్వు ఉండుట అనగా అర్థం ఏంటి? ఏదన్నా ఒక చర్చిలో మెంబర్షిప్ అయి ఉండటమా? క్రీస్తులో ఉండుట అనగా అర్థం ఏంటి? ఏదైనా చర్చిలో ఆదివారం వెళ్ళి ఆరాధించుకోవటమా? యేసులో ఈ 7 అనుభవాలు ఉన్నాయి. నీవు యేసులో ఉన్నట్లయితే ఈ 7 ఎక్కడో ఒక చోట నువ్వు ఉండాలి. నువ్వు పస్కాలోనన్నా ఉండాలి, పొంగనొట్ల అనుభవంలోనన్నా ఉండాలి, ఎక్కడో ఒక చోట ఉండాలి. ఇందులో ఎక్కడా నువ్వు లేకపోతే వీటితో సరిపోల్చదగిన అనుభవం నీ బ్రతుకులో లేకపోయినట్లయితే నువ్వు అసలు క్రీస్తులో లేనే లేవని అర్థం. మీకు అర్థమైందని చెప్పిన మాట. అంశము మీకు అర్థమవుతుందా? యేసులో క్రీస్తులో ఎవరైనా ఉన్నట్లయితే వాడికి శిక్షావిధి లేదు. అనగా మనం శిక్షావిధిని తప్పించుకోవాలంటే మనం క్రీస్తులో ఉండాలి. మరి క్రీస్తులో ఉన్నామా లేదా ఎలా తెలుస్తుంది?
క్రీస్తునందు విశ్వాసి ఉండాలి అన్నాడు. క్రీస్తులో ఈ 7 ఉన్నాయని చెబుతున్నాడు. అనగా క్రీస్తులో నేనుంటే పస్కా మొదలుకొని పర్ణశాలల వరకు ఈ 7 అనుభవములలో ఎక్కడో ఒక చోట నేను ఉండాలి. నీ జీవితంలో చెప్పుకోవడానికి ఈ పస్కా వంటి అనుభవం, పెంతెకోస్తు వంటి అనుభవం, పర్ణశాలల వంటి అనుభవం ఏదో ఒకటి ఉండాలి. అప్పుడు నీవు క్రీస్తులో ఉన్నట్లు లెక్క. ఏది లేదనుకోండి, ఆదివారం చర్చికి వెళ్తున్నాం, వస్తున్నాం, నాలో ఇదేమి జరగలేదండి అనుకున్నాం అనుకోండి, మనం క్రీస్తులో లేము అని అర్థం. అనగా మనకు శిక్షావిధి పొంచి ఉన్నదని అర్థం. పిల్లారా, యేసులో ఏమేమి ఉన్నాయో ఈ అంశమును బట్టి మనకు అర్థమవుతుంది. క్రీస్తు ఎవరై ఉన్నాడో, ఏమై ఉన్నాడో ఈ అంశాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. రెండవది, క్రీస్తులో నేనున్నట్లయితే నా జీవితం ఎలాగుంటుందో కూడా ఈ అంశాన్ని బట్టి అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 7 పండుగలు ప్రవచనాత్మక సాదృశ్యములు. ఈ 7 పండుగలు దేవుడు ఈ భూమి మీద తన సంఘములో విశ్వాసి బ్రతుకులు జరిగించడానికి దేవుడు పూనుకున్న కార్యాలకు ప్రాఫెటిక్ ఫోర్ షాడోస్, ప్రవచనాత్మకమైన ముంగుర్తులు. అనగా ఇవన్నీ జరుగుతాయన్నమాట. ఇంకా మీకు చికాకు కలిగించే మాట ఒకటి చెప్తాను, తప్పదు. మరి చికాకు అయితే ఎందుకు చెప్తామనంటే చెప్పాలి, అంశంలో అది కూడా భాగమే. ఈ 7 పండుగలు ప్రవచనములు. పస్కా ఒక ప్రవచనం, పొంగలి రొట్టెలు ఒక ప్రవచనం, పెంతెకోస్తు ఒక ప్రవచనం, పర్ణశాలలు ఒక ప్రవచనం, బూరలు ఒక ప్రవచనం, ప్రాయశ్చిత్తార్థ దినం ఒక ప్రవచనం. ఈ 7 కూడా ప్రవచనాలు. ఈ ప్రవచనాలు 2 వేరు నెరవేర్పులు కలిగి ఉంటాయి. రెండవది సార్వత్రిక నెరవేర్పు లేదా చారిత్రక నెరవేర్పు. ఒకటేమో పర్సనల్ ఇండివిజువల్ ఫుల్ఫిల్మెంట్, రెండవది హిస్టారికల్ ఫుల్ఫిల్మెంట్. ఏమండి, ఇప్పుడు మొత్తం ఎన్ని చెప్పాను నేను? ఏమండి, 112 చెప్పా కదా, అవునా? 4 ఏళ్ళు 28, 28 ఇంటూ 4 112, 112 మళ్ళా 2. ప్రతిదానికి చారిత్రక నెరవేర్పులు, తర్వాత వ్యక్తిగత నెరవేర్పు, చరిత్రలో నెరవేర్పు, తర్వాత మన సొంత బ్రతుకులో నెరవేర్పు. ఇవన్నీ మనకు తెలిసిన నాడు, ఈ మెట్లు మనం ఎక్కిన నాడు మనలో దేవుని సంకల్పం అంతయు నెరవేరిందని అర్థం. ఇదంతా గొడవ, మాకెందుకు సార్ సువార్త చెప్పకుండా అని విసుక్కునే వాళ్ళు ఉంటారు. చూడు నాయన, తెలియని దేశానికి వెళ్ళామనుకో, ఆ దేశంలో నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలంటే తూర్పుకేముందో, పడమటికేముందో, దక్షిణానికేముందో నీకు తెలియదు. ఆ దేశం యొక్క పటము, మ్యాప్ నీకు దొరికిందనుకో, ఇదిగో తూర్పుకి వెళ్తే ఫలానా కోట ఉంది, ఫలానా ఏరు, ఫలానా వాగు, ఫలానా పర్వతం, ఫలానా గొయ్యి నుయ్యి ఏదో ఉందనే సంగతి నీకు ఆ మ్యాప్లో తెలుస్తుంది. నువ్వు నడవవలసినటువంటి దారి నీకు తెలుస్తుంది. ప్రియులారా, ఒక మాట నేను చెప్పనా, 32వ కీర్తనలో ధన్యులకు ఉండే అనుభవం దేవుడు చెప్పాడు. ఆ 32వ కీర్తన ఎప్పుడూ మనం మొదట్లో చెప్పుకొని ముగించేస్తుంటాం. అసలు మనకి ఇదొక జబ్బు, ఏ అంశమైనా మొదలు పెట్టేసి అప్పటికే పరలోకం దొరికిపోయినట్టు మధ్యలో ఆపేస్తుంటాం. ఏ అంశాన్ని చివరికంతా చదవడానికి మనకు ఓపిక ఉండదు. 32వ కీర్తన ప్రారంభిస్తాం ఏమని? తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు, అంతవరకే అయిపోయిందేంటి. అప్పుడే ఎవరికైతే పాప క్షమాపణ, పాప పరిహారము కలిగెనో అతడికి ఇంకా కొన్ని అనుభవాలు ఉన్నాయి. అదంతా కీర్తన మొత్తం చదువుకోవాలి మనం.
అవి ఎన్నో ఉన్నాయి, అన్ని వదిలేస్తూ ఆఖరికి మన అంశానికి సంబంధించి ఒక మాట చెబుతున్నాను. 32:8 చూడండి. నీకు ఉపదేశము చేసేదాము, నీవు నడువవలసిన మార్గము నీకు బోధించు. ఇప్పుడు జరుగుతున్న సంగతి అదన్నమాట. ఎందుకు సార్ 4:32, 4:28 ఎందుకండి బాబు ఇవన్నీ? ఇదంతా మనం నడవవలసిన మార్గం, మనం ఎక్కవలసిన మెట్లు, మనం దాటవలసిన మజిలీలు, మనం పొందవలసిన అనుభవాలు. ఇవన్నీ పొందిన తర్వాత ఆఖరికి ఏమవుతాం? మనం కొడుకులు కూతుళ్ళు అనిపించుకొనుట కంటే శ్రేష్ఠ పదవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యోగ్యత మనకు రావడం కొరకు మనం కష్టపడదామా? ఏమండి, ఒక శిల్పి ఉలి పట్టుకొని సుత్తబట్టుకొని ఆ శిల్పాన్ని చెక్కడం, ఆ రాయికే కనుక ప్రాణం ఉందనుకోండి, దానికి సుఖమైన పనేవి కాదు. పెచ్చులు ఊడిపోతుంటాయి, గాయాలు కలుగుతుంటాయి, షేపులు మారిపోతుంటాయి. దట్ ఈస్ నాట్ సంథింగ్ టు బి ఎంజాయ్డ్. ద ప్రాసెస్ ఆఫ్ మోల్డింగ్, ద ప్రాసెస్ ఆఫ్ కార్వింగ్ ఇస్ నాట్ సంథింగ్ ఎంజాయబుల్. అదేం సంబరంగా ఉండదు, మిఠాయి తిన్నట్టుగా ఉండదు, దెబ్బలు గాయాలు తగులుతూ ఉంటాయి. కానీ మన ఆకృతి యేసుకు ఎంత దగ్గరగా మారితే మనం అంత ఉన్నత మహిమలో పరలోకములో జీవించగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాస్త కష్టమైన సహించాలి. ఒక ఖచ్చితమైన ఇమేజ్, యేసుకు ట్రూ రెప్లికా లాగా, ఎగ్జాక్ట్ రెప్లికా, యేసు ప్రభుకు జెరాక్స్ కాపీ లాగా నేను మారాలి. అప్పుడు ఆయనతో పాటు ఏక శరీరమై పట్టపురాణినై యుగయుగములు ప్రపంచమును కాదు విశ్వాన్ని ఏలగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దివ్యారాజై కుమారుడు 1000 వర్షాలు పాలించును. మహాదివ్యారాజై కుమారుడు 1000 వర్షాలు పాలించును. అంతములేని రాజ్యమేలును, అంతములేని రాజ్యమేలును. ఎందరు జయంబు నొందుదురో, ఎందరు జయంబు నొందుదురో, అందరును పాలించేదారు, అందరును పాలించేదారు. మహదానందమానందమాయను నాదు ప్రియా కుమార్. దివ్యరారాజై కుమారుడు 1000 వర్షాలు పాలించును. తర్వాత అంతము లేని రాజ్యమేలును. ఎందరు జయంబు నొందెదరో అందరూ పాలించెదరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి నీ పట్ల నా పట్ల ఒక ఖచ్చితమైన ప్రణాళిక ఉన్నది. ఏదో రండి పోని, పాపం వాడు పాపంలో పుట్టాడు, పాపం చేస్తూ బ్రతికాడు, నేను వాడికి బదులుగా మరణించి వాడు చెల్లించాల్సిన జరిమానా నేను కట్టాను, వాడికి బదులుగా నేను మరణించి లేచాను, వాడు నరకంలో పడకుండా నేను కాపాడాను, పరలోకంలో ఉండరా బాబు. అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? ఏం చేసే పని లేదండి, ఎప్పుడు స్తోత్రం 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 అంటుండాలండి. పరలోకానికి వెళ్ళి ఈ సోమరిపోతాడు, ఇక్కడ పని చేయడు, అక్కడ పని చేయడు. ఏమండి, పరలోకంలో పని ఏంటండి? ఎప్పుడు హల్లెలూయా 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 స్తోత్రం. ఎంతసేపు హల్లెలూయా అంటే బోర్ కొట్టదు. ఏమండి, అక్కడ పని ఉందండి, పరలోకంలో పని ఉంది. వీఆర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్. మనము దేవుని యొక్క పరిపాలనలు, మనము అధికారులముగా, గవర్నర్లుగా ఉండబోతున్నాం. మనం దేవుడు పిలిచినటువంటి మహిమ చాలా గొప్పది. దేవుని బిడ్డలారా, దేవదూతల కంటే, కెరూబుల కంటే, శరాఫుల కంటే ఊహించలేనంత పైనట్టుకు ప్రభు మనల్ని పిలుస్తున్నాడు, ఉద్దేశించాడు గనక కేర్ఫుల్గా చెప్పుకొచ్చాడు. మనం ఎక్కవలసిన మెట్లన్నీ మనకు ఆయన స్పష్టముగా చూపిస్తున్నాడు. కష్టమైనా ఎక్కుదాం, అప్పుడే మనం యుగయుగములు మహిమలో ఆనందించగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా,
ఏడు ప్రాముఖ్యమైన ఘట్టములు, ఇవన్నీ అవసరమే. ఇందులో నువ్వు ఎంపిక చేసుకోవడానికి వీలు లేదు. ఇదిగో 7 ఉన్నాయి, ఏం కావాలో ఎన్నుకోమని చెప్పడానికి వీలు లేదు. ఏది మొదటో, ఏది తర్వాతో, ఏదా తర్వాతో దేవుడు క్రమముగా నీ ముందు పేర్చి పెట్టాడు. 7వ నెల నియామక కాలములండో. ఈ మాట ముగిస్తాను, గమనించండి. వీటిని ఏం కాలములు అన్నాడు? నియామక కాలములు. అవకాశం కుదరలేదండి. మొదటి నెలలోనేమో నేను పర్ణశాల పండుగ చేసుకుంటాను. ఎప్పుడైతే నేను పండుగ చేయటమేక కావాలి. మొదటి నెలలో పర్ణశాల పండుగ చేసుకుంటాను, 7వ నెలలోనే పస్కా పండుగ చేసుకుంటాను, తర్వాత డబ్బులు కలిసి వచ్చినప్పుడేమో ప్రాయశ్చిత్తార్థ పండుగ చేసుకుంటానంటే కుదరదు. డేట్లు రాసి పెట్టాడు. మొదటి నెల 14వ దినమున పస్కా, ఆ రోజే చేయాలి చచ్చినట్టు. 15వ దినమున పొంగని రొట్టెలు, ఆ రోజే చేయాలి. 16వ దినం పొంగని ప్రథమ ఫలముల పండుగ. అక్కడ నుండి 50 రోజులు లెక్కేసుకోవాలి పెంతెకోస్తు పండుగ. అంతటితో మొదట 6 నెలలు అయిపోతాయి. 7వ నెల మళ్ళీ తర్వాత ఈ దీనేమంటారండి, బూరల పండుగ. బూరల పండుగ అయ్యాక ప్రాయశ్చిత్తార్థ పండుగ. తరువాత 7వ నెల 10వ దినమున ప్రాయశ్చిత్తార్థ పండుగ. 15వ దినమున పర్ణశాలలు. దేని తర్వాత ఏది రావాలో దేవుడు ఖచ్చితంగా చూపిస్తున్నాడు. అనగా ప్రియులారా, పర్ణశాలల పండుగ అనగా బాగా గమనించండి, దేవుని సన్నిధిలో మనము మేఘముల మీద, మేఘరథముల మీద ఎత్తబడి పరలోకానికి వెళ్ళి పరలోకములో విశ్రాంతి పొందుటను సూచిస్తోందని చెప్పాం కదా. ఆ 7వ పండుగను మనము చేరక ముందు ఎత్తాల్సినవి ఎన్ని ఉన్నాయండి? 6 ఘట్టములు ఎత్తాలి. ఆదాము దేవుని స్వరూపమందు నిర్మించబడ్డాడు. ఎన్నవ దినం? 6వ దినం. అవునా? 6వ దినం. దానికంటే ముందు ఈ 5 దినముల అనుభవాలు విశ్వాసికి రావాలి. ఇశ్రాయేలీయులు కనాను భూమిలో యాత్ర ముగించి కనాను భూమిలో విశ్రమించారు. దానికంటే ముందు కొన్ని అనుభవాలు క్రమముగా నేర్చుకోవాలి. అందులో మొట్టమొదటిది 7 ఘట్టములు అన్నానుగా. మొదటి ఘట్టము రక్తముతో ముడిపడినటువంటి విషయం. ఒకవేళ మీరు ఇప్పుడు రాసుకున్నట్లయితే వరుసగా వ్రాయండి, నేను చెప్తాను, గమనించండి. నేను మీకు రేపు వేరే ఒక చార్ట్ వేసి ఇస్తాను, కానీ రాసుకోండి. నంబర్ 1, మొదటి దినమున వెలుగు ప్రకాశించుట, వెలుగు సృష్టించబడుట. రెండవది జలముల విభజన. మళ్ళీ పక్కన మీరు ఇంకా 3 రాసుకుంటారు. ఈ వరుస నిలువుగా రాసుకోండి. మొదట వెలుగు సృష్టి, రెండవది జలముల విభజన, 3వ దినం ఫలవృక్ష సృష్టి, 4వ దినం ఆకాశ మండలపు జ్యోతుల సృష్టి. నిలువుగా రాస్తున్నానా? పైనుంచి కిందికి ఒక వరుసను రాయండి. మొదటిది వెలుగు సృష్టి, రెండవది జలముల విభజన, 3వది ఫలవృక్ష సృష్టి, 4వది ఆకాశ మండలపు జ్యోతుల సృష్టి, 5వది జలచరముల మరియు ఆకాశ పక్షుల సృష్టి, 6వది భూజంతువుల మరియు దేవుని పోలికలోని నరుని సృష్టి. భూజంతువుల సృష్టి మరియు దేవుని పోలికలో నరుని సృష్టి. అది సృష్టిలోని 7 సంగతులు. ఆ ప్రక్కన ఇంకో వరుస రాయండి. ఇశ్రాయేలీయుల యాత్ర. మొదటి ఘట్టము పస్కా బలి అన్నారు. మొదటి ఘట్టము పస్కా బలి. రెండవది ఎర్ర సముద్రపు బాప్తిస్మము. అక్కడ కూడా జలములు ఏం చేయబడ్డాయి? చీల్చబడ్డా. ఎర్ర సముద్రం ఏమండి,
ఎర్ర సముద్రం చీల్చబడింది కదా, అది రెండవ ఘట్టం. మూడవది యాత్రారంభం అని రాయండి, నేను మళ్ళీ చెబుతాను ఎందుకో, రేపు మీకు వివరిస్తాను. యాత్రారంభము అని రాయండి. మూడవది యాత్రారంభం. నాలుగవది సీనాయి కొండ మజిలీ. సీనాయి కొండ మజిలీ నాలుగవది. ఐదవది దేవుని ప్రజలు సైనికులుగా నియమించబడుట. దేవుని ప్రజలు సైనికులుగా నియమించబడుట, సైనికులగుట, యాత్రికులు సైనికులగుట అని రాసుకోవచ్చు. ఆరవది యోర్దాను దాటుట, ఆరవ ఘట్టం యోర్దాను దాటుట. ఏడవది వాగ్దాన భూమిలో దేవుని ప్రజల విశ్రాంతి. ఆ సృష్టిలో ఏడవ దినం ఏం చేశారు? దేవుని విశ్రాంతి అని రాయండి. ఆ సృష్టి దినాల్లో ఏడవ దినం దేవుని విశ్రాంతి. యాత్రలో ఏడవ ఘట్టం దేవుని ప్రజల విశ్రాంతి. దేవుని విశ్రాంతి, దేవుని ప్రజల విశ్రాంతి. ఉపకరణములు చెప్పుకుందాం మళ్ళీ వరుసగా, దాని ప్రక్కన మూడో వరుస రాయండి. మొదటిది బలిపీఠము, రెండవది ఇత్తడి గంగాళము. రెండవది ఇత్తడి గంగాళము. మూడవది సన్నిధి రొట్టెల బల్ల. నాలుగవది దీపస్తంభము. మూడవది బల్ల ఏమండి, నాలుగవది దీపస్తంభము. ఐదవది ధూపవేదిక, సువర్ణ ధూపవేదిక అని రాయండి. బంగారు ధూపవేదిక అని రాసుకోవచ్చు. ఆరవది మందసము. ఏడవది కరుణాపీఠము, మరలా దేవుని విశ్రాంతి. రాసుకున్నారా? నాలుగవ పట్టి రాసు, నాలుగవ సాదృశ్యంలోని మజిలీలు. మొదటి పండుగ పస్కా పండుగ. నాలుగవ వరుస నిటారుగా రాసుకోండి పైనుండి కింది. మొదటిది పస్కా, రెండవది పొంగని రొట్టెలు, మూడవది ప్రథమ ఫలములు, నాలుగవది పెంతెకోస్తు, ఐదవది బూరధ్వనులు, శృంగధ్వనుల పండుగ, బూరల పండుగ, ఆరవది ప్రాయశ్చిత్తార్థ దినం, ఏడవది పర్ణశాలల పండుగ. ఈ ఏడవ ఘట్టములన్నీ మీరు వరుసన కింద చూసి నాకు చెప్పండి, ఏం జరుగుతుంది ఏడులో? ఏమండి, ఏడంతా దేనికి సంబంధించింది? విశ్రాంతి. మొదటిదంతా దేనికి సంబంధించిందండి? పస్కా బలిలో ఏం జరిగింది? రక్త ప్రోక్షణము. పస్కా పండుగలో కూడా రక్త ప్రోక్షణము. ఉపకరణాల్లో మొట్టమొదటిది ఏది? మీరు రాసుకున్నారుగా, బలిపీఠం. బలిపీఠంలో ఏం చేస్తారు? బలిపీఠం ఎందుకున్నదండి? రక్తము చిందించుట కొరకే బలిపీఠం ఉన్నది. కనుక ప్రారంభ ఘట్టములన్నీ రక్తముతో సంబంధించినవి, ఆఖరి ఘట్టములన్నీ విశ్రాంతి మనకు అనుగ్రహించినవి. కనుక రక్షణను గురించి ఒక తూటీగా చెబుతున్నాను. రక్షణ రక్తముతో ప్రారంభమవుతుంది, విశ్రాంతితో ముగింపు అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏమండి, మన విశ్రాంతి, దేవుని విశ్రాంతి. కరుణాపీఠము, ఏడవ దినపు సృష్టి దినం, ఈ రెండు కూడా దేవుని విశ్రాంతి. బాగా వినండి, సృష్టిలో ఏడవ దినం, తర్వాత కరుణాపీఠం మీద ఎవరున్నారు? లేవియాకాండం 16:1 చదవండి. అది సీట్ అన్నాడు. అంటే ఎవరు కూర్చున్నారు అందులో? సీట్ అంటే ఎవరో కూర్చున్నారే కదా, మర్సీ సీట్. సరే, నేను కరుణాపీఠము మీద మేఘములో నేను కనబడుదును. అది దేవుడు కూర్చునే సింహాసనం. అది దేవుడు అక్కడ విశ్రాంతి పొందుతున్నాడు. సృష్టిలోని ఏడవ దినములో ఎవరు విశ్రాంతి పొందారు?
దేవుడు విశ్రాంతి పొందారు. కరుణాపీఠం మీద కూడా ఎవరు విశ్రాంతి పొందుతున్నారు? దేవుడు విశ్రాంతి పొందుతున్నాడు. ఇకపోతే మిగిలిన రెండు ఉన్నాయి చూసారా, కనాను భూమి ప్రవేశం, తర్వాత పండుగలలో ఏడవది ఏముండో కరుణాపీఠము, ఏడవ దినం ఎవరి విశ్రాంతి? కరుణాపీఠము, ఏడవ దినం దేవుని విశ్రాంతి. ఇంకా ఇంకా మిగిలిన రెండేమిటి? రెండవది ఏమిటండి? ఏమండి? ఇశ్రాయేలీయుల కనాను ప్రవేశము మరియు పర్ణశాలల, ఈ రెండు ఎవరి విశ్రాంతి? అనగా ఈ 4 సాదృశ్యములలో ఏడవ మెట్టంతా కూడా ఏమిటండి? విశ్రాంతి. తూకిగా చెప్పుకుంటే ఏడవ మెట్టంతా విశ్రాంతి. అందులో రెండేమో దేవుని విశ్రాంతి, రెండేమో దేవుని ప్రజల. ఒకే మాట చెప్పి ముగించి వేస్తాను, బాగా గమనించాను. దేవుడు విశ్రమించుట, మనము విశ్రమించుట ఒకేసారి జరగాలి. ప్లీజ్ నోట్ డౌన్ దిస్ పాయింట్. దేవుడు విశ్రమించుట, మనము విశ్రమించుట ఒకేసారి జరగాలి. అనగా దేవుడు ఎంతవరకు పని చేయుచుండునో అంతవరకు మనమును పని చేస్తూనే ఉండాలి. దేవుడు ఎంతవరకు మన చెక్కుచూ ఉండునో అంతవరకు మనం చెక్కబడుతూనే ఉండాలి. దేవుడు ఎంతవరకు మనకు నేర్పించుచుండునో అంతవరకు మనం నేర్చుకుంటూనే ఉండాలి. దేవుడు ఎంతవరకు మనల్ని గద్దించుచుండునో అంతవరకు మనం దిద్దుకుంటూనే ఉండాలి. దేవుడు పని చేయుచుండగా మనం విశ్రమించడానికి వీల్లేదు. కీప్ ఆన్ వర్కింగ్ యాజ్ లాంగ్ యాజ్ గాడ్ కీప్స్ ఆన్ వర్కింగ్. నా పని అయిపోయిందిగా, నేను నేర్పాల్సింది ఏమీ లేదు, చెక్కవలసింది ఏమీ లేదు, నా పని అయిపోయిందని దేవుడు విశ్రమించినప్పుడు అప్పుడు మనం కూడా విశ్రమిద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మనకు సహాయం చేయనుగా. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం ప్రార్థనలో ఉండండి దయచేసి. 2 విషయాలు ప్రభువును మనం అడుగుదాం. ప్రభువా, నేను నడవలసిన మార్గమును నాకు చూపించావు నాయన, నీకు స్తోత్రాలు. నేను ఎక్కవలసిన మెట్లు నాకు చూపించినావు, నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ మార్గము నడుచుటకు నాకు సహాయం చేయమని ప్రభువును ప్రార్థించండి. రెండవదిగా ప్రియులారా, ఈ ప్రార్థన హృదయపూర్వకంగా చేద్దాం. ప్రభువా, నీవు నా జీవితంలో కార్యం ఎప్పటి వరకు చేస్తుంటావో అప్పటి వరకు నేను కూడా విశ్రమించకుండా నీకు సహకరించడం నాకు సహాయం చేయమని ప్రభువుని అడుగుదాం. లార్డ్, హెల్ప్ మీ టు కోఆపరేట్ విత్ యూ ఫాదర్. లెట్ మీ వర్క్ అలాంగ్ విత్ యూ జీసస్. నీతో నేను కలిసి పని చేయడానికి సహాయం చేయి. నీవు నాలో చెక్కడము పని చేయుచుండగా నేను విశ్రాంతిని కోరుకొనకుండా అలు పెరుగక ఎంత శ్రమైనా ఎంత కష్టమైనా నేను కూడా నీతో నేను కలిసి పని చేయడానికి సహాయం చేయి. లార్డ్, యాజ్ యూ వర్క్ ఫర్ మై పర్ఫెక్షన్, లెట్ మీ వర్క్ ఫర్ మై పర్ఫెక్షన్ యాజ్ వెల్. నా సంపూర్ణ సిద్ధి కొరకు నీవు పని చేయుచుండగా నేను కూడా ప్రయాసపడుటకు నా వంతు కృషి చేయుటకు సహాయం చేయి. పిల్లరా, ఈ దినాల్లో విశ్వాసులు విశ్రమిస్తున్నారు. పని చేయటం ఆపేశారు, నేర్చుకోవటం ఆపేశారు, దిద్దుకోవటం ఆపేశారు, మార్చుకోవటం మానేశారు, దిద్దుబాటును సహించుకుంటున్నారు. పిల్లరా, మనము దిద్దుబాటును మాని విశ్రమించవలసిన సమయం ఇంకా రాలేదు. ప్రభు ఇంకా మన జీవితాల్లో పని కలిగి ఉన్నారు. మనము కూడా నిర్విరామంగా పని చేద్దాం. నీకోసం నువ్వు పని చేయవా? నీ సింహాసనానికి యోగ్యుడు కావడం కోసమైనా నువ్వు ప్రయాసపడవా? పరిశుద్ధుడైన ప్రభువా, దయగలిగిన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
విశ్వాసులమైనటువంటి మేము ఎక్కవలసినటువంటి మెట్లు ప్రభావ మీరు మాకు నేర్పించినందుకు వందనాలు. నాయన విశ్రమించే వరకు మేము విశ్రమించుకున్నట్లు ప్రభా విరామం లేక పని చేయటకు మాకు నేర్పించినందుకు మానుకుంటున్నాం. ఆయన దాసుని అభిషేకించి మాతో మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు. ఈ అద్భుతమైనటువంటి సందేశాలను బట్టి నీకు వందనాలు. ఈ మర్మ సహితమైనటువంటి ప్రభా నాయన మాటలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సంఘ కాపురులకు ప్రభా నాయన సంఘ నాయకులకు విశ్వాసులకు క్షేమకరముగా వీటిని దీవించి క్షమాభివృద్ధి కలుగజేసి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.